సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలనేది చూసాం. దాంతోపాటు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనేది కూడా కవర్ చేసాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? సో టు మేక్ యూజ్ ఆఫ్ ది కంప్యూటర్ పవర్ అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ థింకింగ్ అండ్ లాజికల్ స్కిల్స్ యూ కెన్ లర్న్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ది better career opportunities and better growth in the software. సో నెక్స్ట్ ఈజ్ వి డిస్కస్డ్ అబౌట్ ది పైథాన్ లాంగ్వేజ్. సో పైథాన్ ఎందుకు నేర్చుకోవాలనేది కూడా చూసాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి వేరే లాంగ్వేజ్లతో పోలిస్తే ఇంపార్టెంట్ వచ్చేసి పైథాన్లో కోడ్ రీడబిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకోటేమో పైథాన్ సింటాక్స్ అలౌస్ ప్రోగ్రామర్స్ టు ఎక్స్ప్రెస్ మెనీ కాన్సెప్ట్స్ ఇన్ ఫ్యూర్ లైన్స్. సో అంటే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుకొని చాలా కాన్సెప్ట్స్ మనం తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్లో రాయగలుగుతాం. ఇవి ఇంపార్టెంట్. వీటితో పాటు పైథాన్ అప్లికేషన్స్ ఏమేంటి, ఏ డొమైన్స్లో వాడుతుంటారు అనేది క్లియర్గా చూసాం. ఈరోజు ఏం కవర్ చేద్దామంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చరు, దాంతోపాటు లో లెవెల్ హై లెవెల్ లాంగ్వేజ్ గురించి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 1 or 2 days కొంచెం థియరీ ఉంటుంది, ప్లీజ్ బేర్. సో తర్వాత మనకి టుమారో నుంచి ఇన్స్టలేషన్, ఆ తర్వాత డే ఆఫ్టర్ టుమారో కోడింగ్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ఎందుకంటే ఇవి ఫండమెంటల్స్, ఇవి మనకు అర్థమైతే మనకి క్లారిటీగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. సో దీని తర్వాత మనకి లో లెవెల్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. సో మనం ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ ఎందుకు చూస్తున్నాం అంటే యాక్చువల్గా షెల్లో మనం పైథాన్ కమాండ్స్ ఇవ్వచ్చు, దాంతోపాటు మనం అప్లికేషన్స్ కూడా పైథాన్ వాడే క్రియేట్ చేస్తాం కదా. సో మనం కమాండ్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్తో ఎలా ఇంటరాక్ట్ అయ్యింది, యూజరు ఓఎస్తో హార్డ్వేర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడో తెలియటం కోసమని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే ఫస్ట్ మనకి యూజర్ ఉన్నాడు. ఓకే, తర్వాత ఈ గ్రీన్ కలర్లో మనకు ఉన్నంతా కూడా ఆపరేటింగ్ సిస్టమ్. సో దీంట్లో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత హార్డ్వేర్ ఉంది. సో మనకి ఓవరాల్గా ఈ డయాగ్రామ్ చూస్తే యూజరు, ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ ఉంది. సో ఇప్పుడు మనం 1 by 1 డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి యూజర్. యూజర్ అంటే నేను లేదా మీరు. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాము, వన్ నోట్ వాడుతున్నా నేను ఇప్పుడు. ఓకే, సో యూజరు సర్వీసెస్ని వాడుకుంటాడు, అప్లికేషన్స్ని వాడుకుంటాడు, లేదా టూల్స్ని వాడుకుంటారు. సో నేను ఒక యూజర్ని నేనే వాడుకుంటున్నా, వన్ నోట్ అనేది ఒక అప్లికేషన్, దాన్ని వాడుకుంటున్నా. ఇప్పుడు మనందరం జూమ్ వాడుకుంటున్నాం మీటింగ్ కోసం అని, సో అది కూడా ఒక అప్లికేషను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యూజర్ అనేవాడు ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ని, దాంతోపాటు దాన్ని ప్రొవైడ్ చేసే అప్లికేషన్స్ని, టూల్స్ని వాడుకుంటాడు. సో యూ విల్ హ్యావ్ ఓన్లీ ఎక్స్పోజర్ టు ది అప్లికేషన్స్. సో యాజ్ ఏ యూజర్ యూ కెన్ ఓన్లీ ఇంటరాక్ట్ విత్ ది అప్లికేషన్. సో దాంతోపాటు మీరు షెల్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో డే టు డే లైఫ్లో మనం ఏవైతే కంప్యూటర్లో ఇంటరాక్ట్ అవుతున్నామో వాటిని సర్వీసెస్, టూల్స్, అప్లికేషన్స్ అంటాం. అది యూజర్ యొక్క జాబ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డయాగ్రామ్లో చూస్తే ఓఎస్ ఉంది. సో అది చూసే ముందు మనం ఏం చేద్దామంటే మీ అందరికీ కంప్యూటర్ ఐడియానే ఉంటుంది. సో కంప్యూటర్లో మనకి 2 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హార్డ్వేరు, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేరు. సో హార్డ్వేర్ అంటే మనకి ఫిజికల్గా కనిపించే పార్ట్స్నే హార్డ్వేర్ అంటాం. సో మనం కంప్యూటర్లో మీరు తీసుకున్నప్పుడు ఫిజికల్గా పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హార్డ్వేర్ అంటాం. ఫిజికల్గా కనిపిస్తున్నాయి కదా, మనం టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మానిటరు, కీబోర్డు, మౌసు,
సో దీంతో పాటు సిపియు. సో ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో మనం వీటితో ఫిజికల్గా టచ్ చేసి ఫీల్ అవ్వచ్చు. బట్ సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేదు. యూ కెనాట్ టచ్ అండ్ ఫీల్. సో సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటాం కానీ దాన్ని చూడలేము, టచ్ చేయలేం, ఫీల్ అవ్వలేం. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో సాఫ్ట్వేర్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇదేం చేసిద్దంటే సాఫ్ట్వేర్ విల్ ఎనేబుల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ సో దట్ ది ఎంటైర్ సిస్టమ్ విల్ వర్క్. సో మనకి కంప్యూటర్లో ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ రావాలి అంటే ఓన్లీ హార్డ్వేర్ ఉన్న పని అవ్వదు, ఓన్లీ సాఫ్ట్వేర్ ఉన్న పని అవ్వదు. సో రెండు ఉంటేనే మనకి అవుట్పుట్ వస్తుంది, మనకి ఆపరేషన్స్ లేదా అప్లికేషన్స్ ఏదైనా జరిగిద్ది. ఒకదాంతో మనం ఏం చేయలేము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హార్డ్వేర్ అనేవి ఫిజికల్ కాంపోనెంట్స్ ఎలోన్గా వర్క్ అవ్వలేవు. సో వాట్ వీ విల్ డూ హియర్ ఇస్, సో we will use the set of instructions that will enable hardware components to work together as a system. సో ఒక కంప్యూటర్ సిస్టమ్ హోల్గా మొత్తంగా పనిచేయాలంటే యూ నీడ్ టు ఎన్షూర్ దట్ యువర్ సాఫ్ట్వేర్ విల్ ఎనేబుల్ ది హార్డ్వేర్ కాంపోనెంట్స్ సో దట్ యూ గెట్ ది డిజైర్డ్ అవుట్పుట్. సో ఇది పాయింట్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి సాఫ్ట్వేర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఈ అప్లికేషన్స్ ఇలా ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటనే చూద్దాం. మనం కంప్యూటర్ ఎప్పుడైతే బూట్ చేస్తామో ఫస్ట్ లోడ్ అయ్యే ప్రోగ్రామే ఆపరేటింగ్ సిస్టమ్. మీరు ఏదైనా చూస్తే విండోస్ లోడింగ్ స్టార్టింగ్ అని పడుతూ ఉంటుంది, లేదా విండోస్ లోగో పడుతూ ఉంటుంది. మీరు సిస్టమ్ పవర్ బటన్ నొక్కగానే ఫస్ట్ లోడ్ అయ్యే ప్రోగ్రామే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది లేకపోతే మనం ఏం చేయలేము. ఓకే, సో ఇట్ ఈస్ ది ప్రోగ్రామ్ loaded first into memory when you switch on the computer. ఓకే, సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్కి ఎగ్జాంపుల్స్ ఏంటిది? సో నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్ వాడుతున్నా. సో నా ల్యాప్టాప్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, విండోస్ ఉంది. మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారనుకోండి, మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండొచ్చు, లేదా ఐఓఎస్ ఉండొచ్చు, ఇంకేదన్నా డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్స్ వాడుతుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వ్యారీ అవ్వచ్చు. సో కొన్నిసార్లు మన సాఫ్ట్వేర్ టర్మ్స్లో ఆపరేటింగ్ సిస్టమ్నే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఏమంటారు? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి హార్డ్వేర్ అంటే ఏంటో అర్థమైంది, సాఫ్ట్వేర్ అంటే ఏంటో అర్థమైంది, దాంట్లో ఓఎస్ గురించి కూడా చూసాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఆపరేటింగ్ సిస్టంలో ఏమున్నాయి? అప్లికేషను, షెల్, లైబ్రరీ, కర్నల్. సో ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్. సో అప్లికేషన్స్ అనేవి మనకి టూల్స్ లాగా లేదా యూజర్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. సో యూజర్కి ఏదైనా యూజ్ ఉంటుందనే కదా వాళ్ళు డెవలప్ చేసేది. సో యూజర్స్కి ఏదైనా సర్వీస్ ఇచ్చిద్దనే కదా వాళ్ళ అప్లికేషన్స్ డెవలప్ చేసేది. సో ఇవేం చేస్తాయి? మనకు కొన్ని టూల్స్ లాగా, సర్వీసెస్ లాగా ఉపయోగపడతాయి. సో మనకి అప్లికేషన్స్ అంటే చాలా ఉన్నాయి. జూమ్ అప్లికేషనే, వన్ నోట్ అప్లికేషనే, మైక్రోసాఫ్ట్ వర్డ్ అప్లికేషనే. సో ఇలా మనకి డే టు డే లైఫ్లో వాట్సాప్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్. సో ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్.
సో నెక్స్ట్ వచ్చేసి షెల్. సో షెల్ ఎందుకంటే యూజర్ ఎప్పుడైనా కమాండ్స్ పాస్ చేయాలనుకున్నప్పుడు, ఇన్పుట్గా కమాండ్స్ని పాస్ చేయాలనుకున్నప్పుడు షెల్ వాడుకోవచ్చు. సో ఇఫ్ యూజర్ వాంట్ టు పాస్ ది కమాండ్స్ టు ది సిస్టమ్, యూ కెన్ యూజ్ ది షెల్. సో మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ డైరెక్ట్గా యూఐతో ఇంటరాక్ట్ అవ్వాలంటేనేమో మనం అప్లికేషన్స్ని వాడుకుంటాం. మీరు ఏదన్నా కమాండ్స్ని పాస్ చేయాలంటే షెల్ వాడుకోవచ్చు. సో మనకి షెల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్, పవర్ షెల్. సో ఇవి విండోస్లో షెల్కి ఎగ్జాంపుల్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్, పవర్ షెల్. అదే లైనెక్స్లో అయితే ఏంటి, బ్యాష్ ఉంటుంది. సో ఇది లైనెక్స్లో. ఓకే. సో ఇక్కడ మీరు కమాండ్స్ ఇస్తే ఇది తర్వాత ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి యూజర్కి మళ్ళీ ఫైనల్గా అవుట్పుట్ ఇచ్చింది. సో ఆ హోల్ ప్రాసెస్ ఎనీవే మొత్తం మళ్ళీ కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఇండివిజువల్గా చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లైబ్రరీస్. సో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఈ లైబ్రరీస్ అనేవి మనకి సపోర్టింగ్గా ఉపయోగపడతాయి. సో వీటిని వాడుకుంటే మనం కోడ్ ఫాస్ట్గా రాయొచ్చు. సో ఇప్పుడు మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, పైథాన్ ఇన్స్టలేషన్తో పాటు పైథాన్ స్పెసిఫిక్ లైబ్రరీస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ అనేది స్క్రాచ్ నుంచి రాయకుండా జస్ట్ రీయూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అయ్యిద్ది. వీటిని వాడుకుంటే మీకు టైం అనేది సేవ్ అయ్యిద్ది. సో యూ కెన్ రీయూజ్ దెమ్. సపోజు నేనేం చేయాలనుకున్నానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది నెంబర్ కనుక్కోవాలనుకున్నా. సో అది స్క్రాచ్ నుంచి నార్మల్గా రాయాలంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ రాయాలి. ఓకే. సో లేదా ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలన్నా. సో నేను బిగినింగ్ నుంచి ప్రోగ్రామ్ రాయాలి. సో ఇదంతా పని లేకుండా నేనేం చేస్తానంటే మనకి పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మ్యాథ్ అనే లైబ్రరీ ఉంటుంది. దాన్ని జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా. సో దీంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా అంటే చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ కనిపించే అన్ని ఫంక్షన్సే మీరు చూడొచ్చు ఇక్కడ. సో మీకు ఇక్కడ ఏవి కావాలంటే అవి వాడుకోవచ్చు. సపోజ్ నాకు స్క్వేర్ రూట్ కనుక్కోవాలనుకోండి, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని కనుక్కోవాలంటే జస్ట్ వాడుకోవచ్చు. సో రీయూజ్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చింది. సో మనకి టైం అనేది బాగా సేవ్ అయ్యింది. మీరు స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని లేదు. జనరల్గా ఎవరన్నా లాజిక్ రాయమంటే రాయండి కానీ, బట్ రియల్ టైం ప్రాజెక్ట్లో డైరెక్ట్గా వాడుకోవచ్చు. సో మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి రాయాల్సిన పని లేదు. అదే ఫ్యాక్టోరియల్ రాయమన్నారు అనుకోండి, మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉంది. మళ్ళీ బిగినింగ్ నుంచి నేను ఒక వేరియబుల్ తీసుకొని ఒక లూప్ తీసుకొని రాయాల్సిన పని లేదు. జస్ట్ దీనికి నెంబర్ పాస్ చేస్తే అదే అవుట్పుట్ ఇచ్చింది. సో ఇది లైబ్రరీస్ వల్ల యూజ్. సో మనం రీయూజ్ చేసుకోవచ్చు. స్క్రాచ్ నుంచి రాయకుండా మనకి టైం సేవ్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కర్నల్. ఇప్పుడు విన్నారా కర్నల్ అనేది? ఓకే. సో ఇది హార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. ఇది హార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకి హార్ట్ ఎలానో ఆపరేటింగ్ సిస్టమ్కి కర్నల్ అనేది హార్ట్ లాగా పనిచేస్తుంది. కర్నల్ లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేదే లేదు. సో మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, కంప్యూటర్ అనేది పవర్ బటన్ నొక్కినప్పుడు బూట్ అయింది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అయింది. ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయినప్పుడు మనకి మెమరీలో లోడ్ అయ్యే ఫస్ట్ కాంపోనెంటే కర్నల్. సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యేటప్పుడు అంటే అది లోడ్ అయినప్పుడు మనకి లోడ్ అయ్యే ఫస్ట్ కాంపోనెంటే కర్నల్. సో ఇది హార్ట్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది ఎలా అంటే మన కంప్యూటర్ స్విచ్ ఆన్ చేస్తాం కదా, పవర్ ఆఫ్ చేసేంత వరకు కూడా ఇది మెమరీలో ఉంటుంది.
అది మధ్యలో పోయింది అనుకోండి, మీ సిస్టమ్ పనిచేయదు. జనరల్ పోదు, బట్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ ఐఎమ్ చెప్తున్నా. సో ఇది ఏం చేసిద్దంటే ఈ కర్నల్, సో మనకి ఏవైతే హార్డ్వేర్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలో ఆ రిలేటెడ్ ఫంక్షనాలిటీస్ని ప్రొవైడ్ చేసిద్ది. సపోజ్ మీరు ప్రాసెసర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ఇది ప్రాసెస్ మేనేజ్మెంట్ టాస్క్ చూసుకుంటుంది. ఏదైనా మెమరీ రిలేటెడ్ చేయాలనుకుంటే మెమరీ మేనేజ్మెంట్ కూడా చూసుకుంటుంది. లేదా ఏదన్నా డివైస్ డ్రైవర్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే, ఏదన్నా ఎక్స్టర్నల్ యూఎస్బితో వాటితో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే డివైస్ డ్రైవర్ మేనేజ్మెంట్ కూడా ఇదే చేసిద్ది. ఏదైనా నెట్వర్క్ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే నెట్వర్క్ మేనేజ్మెంట్. సో ఇలా మీకు హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కర్నల్ అనేది ఒక మేజర్గా ఉపయోగపడింది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా అన్ని చూసాము. యూజర్ గురించి, అప్లికేషన్ గురించి, షెల్, లైబ్రరీస్, కర్నల్, హార్డ్వేర్. సో మీకు యూజరు, హార్డ్వేర్ ఇదంతా ఒక ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అసలు ఎలా వర్క్ అవుద్ది ఏంటనే చూద్దాం. సో మీరు గుర్తుపెట్టుకోండి, యూజర్ డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేడు. సో ఇక్కడ ఉన్న ఓఎస్లో అప్లికేషన్ తోటి షెల్తో మాత్రమే ఇంటరాక్ట్ అవ్వగలడు. ఓకే, సో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యూజర్ అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా. సో ఇది ఒక పీపీటీ అనేది ఒక అప్లికేషన్, ఈ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. సో ఇది యూజర్ చేయొచ్చు. సో ఇది అప్లికేషన్. సో యూజరు మనకి ఆ పర్టికులర్ అప్లికేషన్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో బిహైండ్ ద సీన్ యూజర్ ఈ అప్లికేషన్ని క్లిక్ చేస్తే ఎలా వర్క్ అయ్యిద్ది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు కనిపించడానికి, ఈ పీపీటీ మీకు కనిపించడానికి బిహైండ్ ద సీన్ చాలా ప్రాసెస్ జరిగింది. సో అది చూద్దాం పీపీటీ గురించి. సో ఫస్ట్ యూజర్ ఏం చేశాడు, పీపీటీని క్లిక్ చేశాడు. క్లిక్ చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, ఇక్కడ క్లిక్ చేసింది యూఐ ద్వారా క్లిక్ చేశారు. మీరు ఎప్పుడైనా యూఐ ద్వారా చేస్తే నెక్స్ట్ దీన్ని షెల్ ఒక కమాండ్ లాగా ఇంటరప్ట్ చేసిద్ది. సో మనం ఎప్పుడైనా క్లిక్ చేయగానే ఇది షెల్కి వెళ్ళిద్ది. షెల్ ఏం చేసిద్ది అంటే ఇది సిస్టమ్ కాల్ లాగా కన్వర్ట్ చేసిద్ది. ఏం చేసిద్ది, సిస్టమ్ కాల్ లాగా కన్వర్ట్ చేసిద్ది. సో కన్వర్ట్ చేసింది. సో దాని తర్వాత ఏం జరిగిద్ది, ఈ షెల్ అనేది కర్నల్కి పంపించింది. ఏం పంపించింది, ఓకే నేను ఒక పర్టికులర్ పీపీటీని ఓపెన్ చేయమన్నా. సో పీపీటీని ఓపెన్ చేయమన్నప్పుడు దానికి ప్రాసెస్ జరగాలి. సో దీనికి ప్రాసెసర్ అనే హార్డ్వేర్ కాంపోనెంట్తో కర్నల్ ఇంటరాక్ట్ అయ్యిద్ది. సో దాంతోపాటు ఇది మెమరీలోకి లోడ్ అవ్వాలి. సో మెమరీ మేనేజ్మెంట్ వాడుకొని మెమరీతో ఇంటరాక్ట్ అయ్యిద్ది. సో అంటే మెమరీలోకి లోడ్ అయ్యింది. సో దాని తర్వాత ఇది ఫైల్ కదా. సో ఇది ఫైల్ మేనేజ్మెంట్, కర్నల్ ఫైల్ మేనేజ్మెంట్ వాడుకొని ఫైల్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి పీపీటీ మీకు కనిపించడానికి కొంత ప్రాసెస్ జరిగింది. అంటే ఆ కమాండ్స్ ప్రాసెసర్కి వెళ్తాయి. సో దాని తర్వాత అది పీపీటీ మెమరీలో లోడ్ అవ్వాలి. దాని తర్వాత ఆ ఫైల్ ఓపెన్ అవ్వాలంటే మనకి ఫైల్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఆ ఫైల్ ఓపెన్ అయ్యిద్ది. అప్పుడు కర్నల్ చెప్పిద్ది ఫైల్ ఓపెన్ అయినప్పుడు, ఓకే కర్నల్ షెల్కి చెప్పిద్ది, ఓకే మనకి పీపీటీ ఓపెన్ అయిందని చెప్పిద్ది. అప్పుడు షెల్ యూజర్కి కమ్యూనికేట్ చేసిద్ది, ఓకే పీపీటీ ఓపెన్ అయిందని చెప్పిద్ది. అప్పుడు మీరు పీపీటీ అనే అప్లికేషన్ని, ఈ పర్టికులర్ పీపీటీని చూడగలుగుతారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం పీపీటీ ఓపెన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము, యూజరు అప్లికేషన్తోనే ఇంటరాక్ట్ అవుతున్నాడు, మిగతా ఏ కాంపోనెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వట్లా.
సో అప్లికేషన్ నుంచి షెల్కి వెళ్ళిద్ది. షెల్ ఏం చేసిద్ది అంటే అది ఒక సిస్టమ్ కాల్ లాగా కన్వర్ట్ చేసిద్ది. ఇక్కడ మనం లైబ్రరీస్ ఏం వాడట్లేదు కదా, ఈ ప్రోగ్రామింగ్ స్పెసిఫిక్. సో వీటితో సంబంధం లేదు, డైరెక్ట్గా కర్నల్కి వచ్చింది. సో ఇక్కడ టాస్క్ ఏంటిదో కర్నల్ అర్థం చేసుకుంటుంది. ఓకే, నేను ప్రాసెస్ చేయాలి. ఎవరో రాస్తున్నారు, మేబీ యూ కెన్ స్టాప్ రైటింగ్. కుడ్ ఐ బి రైటింగ్? ఓకే, ఫైన్. సో సారీ. సో ఫస్ట్ యూజర్ ఏం చేస్తాడంటే అప్లికేషన్ని క్లిక్ చేశాడు. సో క్లిక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది షెల్తో ఇంటరాక్ట్ అయ్యింది. షెల్ ఏం చేసిద్దంటే యూజర్ క్లిక్ని ఒక సిస్టమ్ కాల్ లాగా ఇంటరప్ట్ చేసి, మనకు మధ్యలో లైబ్రరీస్తో పని లేదు. సో షెల్ డైరెక్ట్గా కర్నల్కి పంపించింది. సో కర్నల్ చూసిద్ది ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటిదా అనేది. సో మనకేం కావాలి, ప్రాసెసర్తో ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి ప్రాసెస్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. దాంతోపాటు మెమరీలో లోడ్ అవ్వాలి, మెమరీలోకి వెళ్ళాలి కదా, లోడ్ అవ్వాలి. సో మెమరీ మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యింది. హార్డ్వేర్ కాంపోనెంట్ అంటే మెమరీతో, ప్రాసెసర్తో, దాంతోపాటు ఇది ఫైల్ కాబట్టి ఫైల్ సిస్టమ్తో ఇంటరాక్ట్ అయ్యింది. సో మొత్తం అది ఆపరేషన్ మొత్తం చేసి కర్నల్ ఏం చేసిద్ది అంటే ఓకే, మీరు చెప్పిన నేను మొత్తం ఫైల్ ఓపెన్ చేశాను చూసుకోమని చెప్పింది. సో అప్పుడు షెల్ మనకి యూజర్కి చెప్పిద్ది, అప్పుడు మీకు పీపీటీ అనేది కనిపించింది. ఓకే, సో ఇలా మనకి బిహైండ్ ద సీన్ వర్క్ అయ్యింది. అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే ఎలా వర్క్ అయ్యిద్ది? ఇది కమాండ్ ప్రాంప్ట్. సో మీరు కనుక పైథాన్ ఇన్స్టాల్ అయి ఉంటే జస్ట్ పైథాన్ అని కొడితే మనం పైథాన్ ఇంటరాక్టివ్ సెషన్లోకి వెళ్తాము. సో అంటే మీరు పైథాన్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను a = 5 అన్నా. ఈ కమాండ్ ఎంటర్ కొట్టగానే ఏం జరిగిద్దో తెలుసా? బిహైండ్ ద సీను నేనేం చేస్తున్నాను, a = 5 అన్నా. సో a అనేది వేరియబుల్, 5 అనేది వాల్యూ. సో ఇప్పుడు మనకి ఏం జరిగిద్దంటే ఎప్పుడైతే ఈ కమాండ్ మనం షెల్లో ఇస్తున్నాం, సో షెల్ కర్నల్తో ఇంటరాక్ట్ అయింది. సో ఇంటరాక్ట్ అయ్యి ఓకే, ఇది నా కమాండ్, నువ్వు నాకు ప్రాసెస్ చేసి నాకు అవుట్పుట్ ఇవ్వమంటుంది. సో ఇక్కడ ఏం చేయాలి, ఏ అనేది వేరియబుల్, 5 అనేది వాల్యూ, ఇది మెమరీలో స్టోర్ అవ్వాలి. సో కర్నల్ ఏం చేసిద్ది, మనకి మెమరీ మేనేజ్మెంట్తో దీన్ని ప్రాసెస్ చేయడానికి ప్రాసెసర్తో ఇంటరాక్ట్ అయ్యిద్ది. అయ్యి మనకి సిస్టంలో 5 అనే వాల్యూని ఏతో రెఫర్ చేసి ఒక అడ్రస్ దగ్గర స్టోర్ చేసి ఓకే, నేను దీన్ని స్టోర్ చేశాను, నెక్స్ట్ టైం నువ్వు అడిగినప్పుడు నేను వాల్యూ ఇస్తానని చెప్పిద్ది. సో మనం ఇక్కడ జస్ట్ డిఫైన్ చేసాం అంటే స్టోర్ చేసుకున్నా, మనం ఏం అడగట్లా. సో ఇలా జరిగింది. సో షెల్ కర్నల్తో, కర్నల్ తర్వాత హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యింది. క్లియరా? సో మనం ఇచ్చిన కమాండ్ పట్టి సో ఈ ఇన్స్ట్రక్షన్ కర్నల్కి వెళ్ళిద్ది. సో ఇక్కడ ప్రాసెసర్ అవసరం అయింది, మెమరీ మేనేజ్మెంట్, మెమరీ కావాలి కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ కాంపోనెంట్తో ఇంటరాక్ట్ అయ్యిద్ది. సో మనకి మెమరీని ఎలకేట్ చేసి చేశానని చెప్పింది. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏముండదు. సో ఇప్పుడు మీరు వెళ్ళి ఏ అన్నారనుకోండి, 5 అనేది అవుట్పుట్ వస్తుంది కదా. సో అప్పుడు ఏం జరిగిద్ది, సో మీరు ఎప్పుడైతే ఏ అనే కమాండ్ షెల్లో ఇస్తున్నారో సో ఇది కర్నల్ చెప్పిద్ది ఓకే, నేను ఏ అనే ఒక సిస్టమ్ కాల్ ఇస్తున్నాను, సో దాని వాల్యూని రిట్రీవ్ చేయమని అడిగిద్ది. సో అప్పుడు ఏం చేసిద్ది, కర్నల్ హార్డ్వేర్కి చెప్పిద్ది ఓకే, ఇంతకుముందు నేను ఆల్రెడీ మెమరీలో స్టోర్ చేసుకున్నాను, ఆ వాల్యూని రిట్రీవ్ చేసి యూజర్కి ఇవ్వమని చెప్పిద్ది. సో రిట్రీవ్ చేసి షెల్కి చెప్పిద్ది, షెల్ సో అక్కడ చూపించింది. సో యూజరు 5 అనే వాల్యూని చూడగలుగుతాడు. సో ఇక్కడ ఎలా వర్క్ అయింది, యూజర్ డైరెక్ట్గా షెల్తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇక్కడ మనకి లైబ్రరీస్ ఏం వాడలేదు. సో ఈ కమాండ్ కర్నల్కి వెళ్ళిద్ది, కర్నల్ రిలేటెడ్ ఆపరేషన్ చేసింది. సో ఆల్రెడీ మెమరీలో స్టోర్ అయింది కాబట్టి దాన్ని ప్రాసెసర్ని వాడుకొని తెచ్చుకొని హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వాల్యూ షెల్లో చూపించింది, అది యూజరు అవుట్పుట్గా చూడగలుగుతుంది. సో ఇలా వర్క్ అయింది. ఓవరాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. నేను ఇదంతా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే యాజ్ ఎ ఎండ్ యూజర్ మీరు ఓన్లీ అప్లికేషన్ షెల్తోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు.
అప్లికేషన్స్ అనేవి మనం పైథాన్తో డెవలప్ చేయొచ్చు కదా. సో అప్పుడు ఎలా వర్క్ అవుతాయి అని తెలియడం కోసం చెప్పాను. మెయిన్ ఇక్కడ షెల్లో మనం కమాండ్ ప్రాంప్ట్లో ఇంటరాక్టివ్ షెల్కి వెళ్ళినప్పుడు పైథాన్ కమాండ్స్ ఇచ్చినప్పుడు బిహైండ్ ద సీను ఇవి ఎలా వర్క్ అవుతాయి అని మీకు అర్థం అవ్వాలి కదా, అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఓవరాల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో మీకు 2 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 30 సెకండ్స్ నేను వీడియో క్లాస్ పాస్ చేస్తున్నాను. సో తర్వాత నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లో లెవెల్ వర్సెస్ హై లెవెల్ లాంగ్వేజ్. సో దీని గురించి చూద్దాం. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్ యొక్క నేటివ్ లాంగ్వేజ్నే లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇంకోటి ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనేది మెషిన్ లాంగ్వేజ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఓకే, సో లో లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నియర్ టు ది మెషిన్ లాంగ్వేజ్. సో మనకి జనరల్గా లో లెవెల్ లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మెషిన్ లాంగ్వేజ్, ఇంకోటేమో అసెంబ్లీ లాంగ్వేజ్. ఓకే, అదే హై లెవెల్ లాంగ్వేజ్ అయితే న్యాచురల్ లాంగ్వేజ్. న్యాచురల్ లాంగ్వేజ్ అంటే ఏంది, మనకు తెలిసిన ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇది హ్యూమన్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. సో మనకు తెలిసిన ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నియర్ టు ది హ్యూమన్ లాంగ్వేజ్. సో మనకి హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, సి కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, సి షార్ప్ కావచ్చు, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దామంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంది, తర్వాత అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంది, సో దాని తర్వాత హై లెవెల్ లాంగ్వేజ్ చూసి సపరేట్గా వాటి మధ్య డిఫరెన్సెస్ని క్యాప్చర్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్. సో మెషిన్ లాంగ్వేజ్ అనేది మనకి 0s and 1s ఉంటుంది. మనకి బైనరీ ఫార్మెట్లో ఉంటుంది. దీన్ని 2 బిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో మనకి మెషిన్ కోడ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, 0101 సారీ 1101. సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మెషిన్ లాంగ్వేజ్లో. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్ అనేది మెషిన్కి డిపెండెంటు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే సిస్టమ్ వాడుతున్నారో ఆ సిస్టమ్ ఆర్కిటెక్చర్ని మీరు అర్థం చేసుకొని ఆ పర్టికులర్ మెషిన్ కోడ్ రాయాలి. సో సపోజ్ మీరు 8085 అనే సిస్టమ్ ఆర్కిటెక్చర్ వాడుతుంటే దానికి రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇది ప్లాట్ఫామ్ డిపెండెంటు. సో ఇది 0s and 1s ఉంటుంది కాబట్టి హ్యూమన్కి రీడ్ చేయడానికి కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఓకే, సో ఇది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ గురించి. కాకపోతే ఇది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్గా 0s and 1s ఉంటుంది, రాస్తాం కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్లో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు కనిపెట్టారంటే ఇక్కడ 0s and 1s బైనరీ ఫార్మెట్లో లేదా హెక్సాడెసిమల్ ఫార్మెట్లో రాస్తే జనాలకు అర్థం అవ్వట్లా, హ్యూమన్స్కి రీడబిలిటీ చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం రీడబిలిటీ ఇంప్రూవ్ చేద్దామని వాళ్ళు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని కనిపెట్టారు, అసెంబ్లీ లాంగ్వేజ్.
సో ఇక్కడ ఏం చేశారంటే కొంచెం ప్రోగ్రామర్స్కి అర్థం అవ్వాలి, రీడ్ చేస్తే అర్థం అవ్వాలని ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, నిమోనిక్స్. సో నిమోనిక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే సింపుల్ ఇంగ్లీష్ వాడుకొని కొన్ని కమాండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఆపరేషన్కి కొన్ని కమాండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నిమోనిక్స్ అనేవి మనకి షార్ట్ కోడ్స్ లాగా ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మనకి మెషిన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ నిమోనిక్స్ రిలేటెడ్ లైక్ మీరు అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఎడిషన్ చేయాలంటే ఏడిడి అనే కమాండ్ వాడుకోవచ్చు ఎడిషన్కి. సో ఇది షార్ట్గా ఉంది, ఇది నిమోనిక్స్ వాడారు, ఇంగ్లీష్లోనే ఉంది, కొంచెం అర్థమైంది కదా కంపేర్ టు మెషిన్ లాంగ్వేజ్. ఏదైనా సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ అని వాడతాం. సపోజ్ మీరు డేటాని ఒక రిజిస్టర్ నుంచి ఇంకో రిజిస్టర్కి మూవ్ చేయాలంటే మూవ్ అనే కమాండ్ వాడతాం. జంప్ చేయాలంటే జేఎంపీ వాడతాం. సో ఇలా అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో నిమోనిక్స్ వాడి ఇంకొంచెం బెటర్ రీడబిలిటీ, ప్రోగ్రామర్కి ఈజీగా అర్థమయ్యేటట్టు చేశారు. సో దీనివల్ల రీడబిలిటీ పెరిగింది, కొంచెం ఈజీగా ఉంది. సో బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది డైరెక్ట్గా మెషిన్కి అర్థం అవ్వదు. సో మీరు ఎప్పుడైతే అసెంబ్లీ లాంగ్వేజ్లో రాస్తారో మళ్ళీ మీరు దీన్ని మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. సో మనకి ట్రాన్స్లేటర్ అవసరం అయింది. సో ఆ ట్రాన్స్లేట్ చేయటం కానికి మనం అసెంబ్లర్ వాడతాము. ఏం వాడతాం? అసెంబ్లర్ వాడతాం. అసెంబ్లర్ వాడుకొని అసెంబ్లీ లాంగ్వేజ్ని మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. సో మెషిన్కి అర్థమైంది కదా, అది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది. సో మీకు అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మీరు వికీపీడియాకి వెళ్ళని చెక్ చేయొచ్చు ఒకసారి. సో ఇక్కడ చూడండి కోడ్, కొన్నేమో ఈజీగా అర్థమైంది, ఒక ఇన్పుట్ అవుట్పుట్. సో కొన్ని కమాండ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. సో ఇదేంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తేనేమో మెషిన్ లెవెల్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే కొద్దిగా స్లోగా ఉంటుంది. అదే రీడబిలిటీ, ఈజీనెస్ సైడ్ చూస్తే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్తో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఓకే. సో ఇంకొంచెం బెటర్ రీడబిలిటీ కోసం ఈజీగా ప్రోగ్రామ్స్ రాస్తారని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ గురించి. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, మీరు కానీ బీటెక్ చదివి ఉంటే మీరు ఎస్పెషల్లీ ఈసీఓ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ఈఓ చదివి ఉంటే వాళ్ళకి మైక్రో ప్రాసెసర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో దాంట్లో 8085 8086. సో ఇది ప్రాసెస్ రిలేటెడ్. సో ఇక్కడ మనం రాసే కోడ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. సో మనం ఇక్కడ వాడామా ఇలాంటి ఇన్స్ట్రక్షన్సే వాడతాము. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హై లెవెల్ లాంగ్వేజ్. సో మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ఏం వాడుకుంటుంది? ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ వాడతాము, వాడి కోడ్ రాస్తాం. సో జనరల్గా సో మనం కోడ్ సోర్స్ కోడ్ ఎడిటర్లో రాస్తాము. సపోజ్ మీరు A=5, B=6, A+B ప్రింట్ అని ఇచ్చారనుకోండి. సో ఇది రాస్తారు. రాసినప్పుడు ఏంటంటే ఇది సిస్టమ్కి డైరెక్ట్గా అర్థం అవ్వదు. మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. సిస్టమ్కి అర్థం అవ్వదు కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సిస్టమ్ చేత ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు మధ్యలో కంపల్సరిగా కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రెటర్స్ అవసరం అవుతాయి. మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బట్టి కంపైలరో ఇంటర్ప్రెటరో వాడుకొని సో దాన్ని మెషిన్ కోడ్లోకి కన్వర్ట్ చేసుకొని మెషిన్ చేత ఎగ్జిక్యూట్ చేపించి ఫైనల్గా మళ్ళీ మనకి అవుట్పుట్ ఇస్తాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సిన 2-3 పాయింట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి మీరిగిన లో లెవెల్ లాంగ్వేజ్తో పోలిస్తే హై లెవెల్ లాంగ్వేజ్కి హ్యూమన్కి చదవడానికి ఈజీగా ఉంటుంది, రీడబిలిటీ బాగుంటుంది. అదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది
హై లెవెల్ లాంగ్వేజ్కి కొంచెం స్లోగా ఉంటుంది కంపారిటివ్లీ విత్ ది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అండ్ మెషిన్ లాంగ్వేజ్. మళ్ళీ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్తో పోలిస్తే మెషిన్కి ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో మనకి ట్రాన్స్లేషన్ అవసరమైంది. ఇది ఇంకో పాయింట్. సో దీంతో పాటు ఓకే, మీరు గిన అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ లైక్ లో లెవెల్ లాంగ్వేజ్ వాడితే మోస్ట్లీ మీకు ట్రాన్స్లేషన్ అవసరం లేదు, కొన్నిసార్లు లిటిల్ ట్రాన్స్లేషన్ అవసరం అయింది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ వాడినప్పుడు. అదే హై లెవెల్ లాంగ్వేజ్కి అయితే కంపల్సరిగా మీకు ట్రాన్స్లేషన్ అనేది అవసరం అయింది. ఓకే, సో దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఫైన్. సో మనం అనుకున్నట్టు లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్ న్యాచురల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో లో లెవెల్ లాంగ్వేజ్ హ్యూమన్ రీడ్ చేయడానికి అంత ఈజీగా ఉండదు, హై లెవెల్ లాంగ్వేజ్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లో లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. హై లెవెల్కి అయితే చాలా ఉన్నాయి, సి, జావా, పైథాన్, సి షార్ప్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పినట్టు లో లెవెల్ లాంగ్వేజ్ అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్, మీకు ఇంత ముందు చెప్పా కదా. సో ఇక్కడ మీరు రాసిన కోడ్, సపోజ్ మీరు మెషిన్ లాంగ్వేజ్ వాడితే మీరు రాసిన కోడ్ మెషిన్ డిపెండెంట్, ఆ మెషిన్లోనే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. సపోజ్ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో రాస్తే విండోస్లోనే వర్క్ అయ్యిద్ది, వేరే ఆపరేటింగ్ సిస్టమ్ మీద వేరే ఆర్కిటెక్చర్ మీద వర్క్ అవ్వదు. సో ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఈవెన్ అసెంబ్లీ లాంగ్వేజ్ కూడా ఒక 70% వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంటే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అదే కనుక మీరు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది ఇండిపెండెంట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మనం రాసాం కదా కోడ్. సో ఈ కోడ్ రాయటం మీరు విండోస్లో రాసుకోవచ్చు, మ్యాక్లో రాసుకోవచ్చు, ఏడైనా రాసుకోవచ్చు. దాని తర్వాత మీరు మ్యాక్లో రాసుకుంటే విండోస్లో వర్క్ అయ్యింది, విండోస్లో రాసుకున్న మ్యాక్లో వర్క్ అయ్యింది, లైనక్స్లో వర్క్ అయ్యింది. బట్ వన్స్ మీరు దాన్ని మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేశారనుకోండి, అప్పుడు మెషిన్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీదే వర్క్ అయింది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సపోజు మీరు విండోస్లో కోడ్ రాస్తే ఈ కోడ్ని మ్యాక్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైతే సోర్స్ కోడ్ని కంపైలేషన్ లేదా ఇంటర్ప్రిటేషన్ జరిగినప్పుడు మనకి అది మెషిన్ కోడ్లో కన్వర్ట్ అయ్యింది. సో ఇది మెషిన్ డిపెండెంట్. వన్స్ కంపైలేషన్ జరిగింది అనుకోండి, అది ఆ టైప్ ఆఫ్ మెషిన్లోనే ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. తర్వాత ఆ ఎగ్జిక్యూటబుల్ తీసుకెళ్ళి విండోస్లో అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే మనకి మళ్ళీ మెషిన్ కంపాటబుల్ ఇన్స్ట్రక్షన్ జనరేట్ చేశాం కాబట్టి వర్క్ అవ్వదు. బట్ రాసిన ప్లెయిన్ కోడ్ మీకు విండోస్లో, మ్యాక్లో, లైనక్స్లో వర్క్ అయ్యిద్ది. వన్స్ మీరు ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ మీదే వర్క్ అయ్యిద్ది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్లాట్ఫామ్ అంటే ఏం లేదు, కంప్యూటర్ కాన్ఫిగరేషనే. కంప్యూటర్ కాన్ఫిగరేషన్ అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. సో మనం సిస్టమ్ కొనుక్కోవాలనుకుంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటని చెక్ చేసుకుంటాం కదా. ర్యామ్ ఎంత ఉండాలి, రామ్ ఎంత ఉండాలి, ఓఎస్ ఏది ఉండాలి. సో దాన్ని మనం ప్లాట్ఫామ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మీకు చెప్పినట్టు లో లెవెల్ లాంగ్వేజ్లో మనకి ప్రోగ్రామ్స్ ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మోస్ట్లీ కన్వర్షన్ ఉండదు కాబట్టి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే హై లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి స్లోగా ఉంటాయి. సో దీంట్లో మీకు లో లెవెల్ లాంగ్వేజ్లో సింటాక్స్లు ఏమి ఉండవు. సో హై లెవెల్ లాంగ్వేజ్లో అయితే మీరు సింటాక్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఈజీనెస్కి వచ్చేలాగా లో లెవెల్ లాంగ్వేజ్ అంత ఈజీ కాదు, మనం మాట్లాడుకున్నట్టు హై లెవెల్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ లో లెవెల్ లాంగ్వేజ్ బాగుంటుంది, ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. మీకు సిస్టమ్ మళ్ళీ ట్రాన్స్లేషన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీకు ఓవరాల్ ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ విత్ ది లో లెవెల్ లాంగ్వేజ్. సో మీకు లో లెవెల్ లాంగ్వేజ్లో మెషిన్ లాంగ్వేజ్ అయితే ట్రాన్స్లేషనే అవసరం లేదు. అసెంబ్లీ లాంగ్వేజ్ అయితే ట్రాన్స్లేటర్ వాడతాం, అసెంబ్లర్. హై లెవెల్ లాంగ్వేజ్లో మీకు కంపల్సరీగా మ్యాండేటరీగా ట్రాన్స్లేటర్స్ కావాలి, మీరు కంపైలర్, ఇంటర్ప్రెటర్ వాడతాం. సో నెక్స్ట్ దీంట్లో లైబ్రరీస్ ఏముండవు, మీరు మొత్తం స్క్రాచ్ నుంచి రాయాల్సి వచ్చింది. ఇక్కడైతే మీకు లైబ్రరీస్ ఉంటే రీయూజ్ చేసుకోవచ్చు. సో సపోర్ట్ వచ్చాక మీకు లో లెవెల్ లాంగ్వేజ్ వాడే వాళ్ళే తక్కువ ఉంటారు కదా. సో మనకి కమ్యూనిటీ సపోర్ట్ దొరకదు, ఏమైనా ఇష్యూలు వచ్చినా మీకు అంత ఈజీగా సపోర్ట్ దొరకదు. అదే హై లెవెల్ లాంగ్వేజ్లో అయితే సపోర్ట్ బాగా దొరికింది, ఎందుకంటే మీకు డెవలపర్ కమ్యూనిటీ అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది.
ఏదైనా ఇష్యూ వచ్చినా ఆ పర్టికులర్ పైథాన్ కమ్యూనిటీలోకి వెళ్ళి పోస్ట్ చేస్తే ఎవరొకళ్ళు రెస్పాండ్ అవుతారు, మీకు సపోర్ట్ కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి లో లెవెల్ హై లెవెల్ లాంగ్వేజ్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇదంతా ఎందుకు చెప్పాను మీకు? పైథాన్ దేనికి చెందిందో తెలుసుకోవడం కోసం అని చెప్పాను. సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీకు డైరెక్ట్గా అది చెప్తే ఇదంతా అర్థం కాదని, సో రిలేట్ చేయడం కోసం అని చెప్పాను. సో పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లో లెవెల్ కాదు. సో డిఫరెన్సెస్ కూడా కొన్నిసార్లు మేబీ సి ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. ఓకే, సో ఇవన్నీ కొంచెం థియరిటికల్గా ఉంటే మీకు ఓవరాల్గా ఒక నాలెడ్జ్ని, ఒక బేస్ని క్రియేట్ చేస్తాయి. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఒక 20 సెకండ్స్ ఆపుతున్న క్లాస్. సో ఈరోజు నేను ఈ 2 కవర్ చేశాను. జస్ట్ నిన్నే స్టార్ట్ చేసింది, అందుకే కొంచెం ఎక్కువగా వెళ్ళట్లేదు. సో రేపేం చేద్దామంటే ఈ 4 టాపిక్స్ చూద్దాం. ఇంటర్ప్రెటరు, కంపైలరు. సో రేపేం చేద్దామంటే మనం ఇంటర్ప్రెటరు, కంపైలర్ గురించి చూద్దాం, పైథాన్ హిస్టరీ, దాని తర్వాత పైథాన్ ఇన్స్టాల్ చేసుకుందాం, పైచామ్ కూడా ఇన్స్టాల్ చేసుకొని ఎల్లుండి నుంచి ప్రోగ్రామ్స్ కూడా రాద్దాం. ఓకే, సో జస్ట్ నో హ్యావ్ ఏ summary for today's video. What we have discussed is operating system architecture. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ చూసాం. సో యూజర్ అంటే ఏంది, యూజర్ అప్లికేషన్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, షెల్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వచ్చు, షెల్ దగ్గర నుంచి కర్నల్కి ఎలా వెళ్తాయి, హార్డ్వేర్కి ఎలా రిక్వెస్ట్లు వెళ్తాయి, మనకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది చూసాము. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పైథాన్ కమాండ్స్ షెల్లో ఇస్తాము. సో ఈ కమాండ్స్ కర్నల్తో హార్డ్వేర్తో ఎలా ఇంటరాక్ట్ అయ్యి వర్క్ అవుతాయి అని తెలియడం కోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా ఇది ఆర్కిటెక్చర్ తెలిస్తే మీకు ఇంటర్వ్యూలో కూడా అడ్వాంటేజ్. సో దాంతోపాటు నెక్స్ట్ లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ చూసాం. లో లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకి కంప్యూటర్ నేటివ్ లాంగ్వేజ్లో ఉంటుంది, సిస్టమ్కి దగ్గరగా ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది న్యాచురల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, సో మనకి హ్యూమన్స్కి ఈజీగా అర్థమైంది. దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్కి అసెంబ్లీ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. దీనికి వచ్చేసి జావా, పైథాను. సో మీకు లో లెవెల్ లాంగ్వేజ్ ఫాస్ట్గా ఉంటుంది, ప్లాట్ఫామ్ వచ్చేసి డిపెండెంట్. హై లెవెల్ లాంగ్వేజ్ స్లోగా ఉంటుంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో దాని తర్వాత ఈజీనెస్ చూసేలకు లో లెవెల్ లాంగ్వేజ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుంది. మీకు ఓవరాల్ ఫాస్ట్గా ఉంటుంది అంటే అది మళ్ళీ పెర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేసాం. మీకు సపోర్ట్ బాగా దొరికిద్ది హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ దొరకదు. లో లెవెల్ లాంగ్వేజ్లో లైబ్రరీస్ ఉండవు, హై లెవెల్ లాంగ్వేజ్లో లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వాటిని రీయూజ్ చేసుకొని కోడింగ్ కూడా ఈజీగా రాయొచ్చు. సో ఇదండి ఈరోజుకి. సో రేపు మళ్ళీ సేమ్ టైం క్లాసు 7 to 8. రేపు 4 టాపిక్స్ కవర్ చేస్తాము. కుదిరితే 7 కల్లా అందరు జాయిన్ అవ్వండి. సో నేనైతే మీటింగ్ని ఒక 1 minute ఎండ్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే స్టే బ్యాక్ అండ్ ఆస్క్ ద డౌట్స్. అదర్వైజ్ థ్యాంక్ యూ. సీ యూ టుమారో ఎట్ సేమ్ టైం.